రాజవరం అనే ఊరిలో పంకజ్ సేఠ్ అని ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. అతను ఆ ఊరి జనాల పాలిట జలగలాంటి వడ్డీ వ్యాపారి. ఆ ఊరి జనంకి ఏ కష్టం వచ్చినా, ఏ సహాయంలో అయినా ఆ పంకజ్ సేఠ్ గుమ్మం తొక్కి అప్పు కావాలంటే వెంటనే ఇస్తాడు. కాని అతను తీసుకునే వడ్డీల వల్ల ఆ ఊళ్ళో ఉన్న జనమందరూ ఎన్నో ఏళ్లుగా ఆ పంకజ్ సేఠ్కి వడ్డీలే కడుతూ అసలు తీర్చలేక బానిసల్లా మారి అతని కిందే బ్రతుకుతూ ఉన్నారు. మళ్లీ అవసరమంటే అతని దగ్గరే అప్పులు చేస్తూ జనం జీవోత్సవాల్లా బ్రతుకుతున్నారు. ఒక ఇంట్లో శ్రీను అనే కుర్రాడు తన తండ్రితో ఇలా అంటున్నాడు. ఏంటి నాన్న ఇది? ఇలా ఎన్నాళ్ళు ఆ దుర్మార్గుడి మోచేతి నీళ్లు తాగుతూ మనం బ్రతకాలి? ఎప్పుడో తాత చేసిన అప్పు నువ్వు ఇన్నేళ్లుగా తీరుస్తున్నావు, అయినా తీరలేదు. ఆ అప్పుకి వడ్డీ మాత్రం 2 తరాలుగా కడుతున్నాం. ఆ తరువాత నేను కూడా ఇన్నేళ్లుగా వాడికి ఊడిగం చేస్తున్నాను, అయినా అప్పు తీరడం లేదని బాధ అంటున్నాడు. ఇంకా రేపు మళ్ళీ వాడి దగ్గర అప్పు తెచ్చి నాకు పెళ్లి చేస్తానంటున్నావు. నేను నా తరువాత నా పిల్లలు కూడా వాడి దగ్గరే వెట్టి చాకిరీ చేస్తారు. మనం జీవితం అంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఇలా మన ఊరిలో ఎన్ని తరాలైనా ఇవే బ్రతుకులా నాన్న? అందరం ఒక్క మాట మీద ఉండి తిరుగుబాటు చేసి పీడ వదులుతుంది కదా నాన్న అని చాలా ఆవేశంగా కోపంగా అన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఇలా బదులిస్తున్నాడు. చూడు సీను, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఆ సేటు మీద అతని కుటుంబం మీద కోపం వచ్చింది. కానీ మీ అమ్మ కడుపున నువ్వు పడ్డాక నాకు బుద్ధొచ్చిందిరా. ఆవేశం వల్ల ఏమీ జరగదు. జనంలో ఐకమత్యం రావాలి. ఆ ఐకమత్యం రావాలంటే వాళ్ళకి ఒక బలమైన ధైర్యం కావాలి. అది మనుషులం మన వల్ల కాదురా. అందుకే ఆ దేవుడి మీద భారం వేసి బ్రతకడం నేర్చుకోరా. ఈ ఊళ్ళో పుట్టడం మన దురదృష్టం, అంతే అని తమ దయనీయ పరిస్థితిని గురించి కొడుక్కి తన అనుభవాన్ని చెప్పి చల్లపరిచాడు. అదేవిధంగా ఆ ఊర్లో వాళ్ళందరూ, ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లో ఆ పంకజ్ సేఠ్ అంటే ఏర్పడిపోయిన భయం వల్ల జనంలో తిరుగుబాటు రాక అలానే జీవితాలు గడిపేస్తున్నారు. ఒకసారి శ్రీను పొరుగురికి పని మీద ఒక అడవి మార్గం మీదుగా వెళుతుండగా దారిలో ఒక ఋషిని కొందరు దొంగలు తమకి వరం ఇవ్వమని కొట్టి హింసిస్తున్నారు. అది చూసిన శ్రీను వాళ్లతో తలపడి వాళ్ళని తరిమి కొట్టాడు. అప్పుడు ఆ ఋషి శ్రీనుతో ఇలా అంటున్నాడు. చాలా ధన్యవాదాలు బాబు, నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆనందంగా ఇస్తాను. నేనేం కోరుకోగలను స్వామి? మా ఊరి పరిస్థితి చెబుతాను, మా కష్టం ఏంటో చెబుతాను. నాకు ఏమి ఇవ్వాలో మీరే ఆలోచించి ఇవ్వండి అని చెప్పి తమ కష్టం ఆ ఋషికి చెప్పడంతో ఒక చెంబులో మాయాజలాన్ని ఇచ్చి ఇలా అంటున్నాడు. చూడు నాయనా, ఈ మాయాజలాన్ని మీ ఊరి మధ్యలో పోస్తే అక్కడ ఒక మాయా బంగారు బావి వస్తుంది. అది మీ అందరి కష్టాలని తీరుస్తుంది. ఇకపై మీ ఊరిలో అవసరం ఉన్న వారెవరికైనా ఆ మాయా బంగారు బావే దిక్కు అవుతుంది అని చెప్పడంతో శ్రీను ఆ నీళ్లు తీసుకెళ్లి ఊరి మధ్యలో పోశాడు. దానితో అక్కడ ఒక మాయా బంగారు బావి ఏర్పడింది. దాన్ని ఎలా వాడుకోవాలో ఊళ్ళో అందరికీ శ్రీను చెప్పడంతో అవసరంలో ఉన్నవాళ్లు, కష్టాల్లో ఉన్నవాళ్లు అందరూ ఆ బావిలో నుండి తోడితే బంగారం రాసులుగా వచ్చేది. అలా వచ్చిన బంగారంతో అందరూ ఆ పంకజ్ శెట్టి అప్పులు పూర్తిగా తీర్చేసి అతన్ని ఎదిరించి అతని కళ్ల ముందే కాలర్ ఎగరేసుకుని తిరిగేవారు. అలా ఉండగా పంకజ్ శెట్టి చేసిన మోసంకి అంతుపట్టని రోగంతో మంచాన పడ్డాడు. మొత్తానికి ఆ ఋషి దయ వల్ల, ఈ మాయా బంగారు బావి దయ వల్ల మా ఊరి జనంలో ధైర్యము, మార్పు రెండూ వచ్చాయి. ఇక మా కష్టాలన్నీ తీరిపోయాయి అని చాలా ఆనందపడ్డాడు. ఆ విధంగా మాయా బంగారు బావితో ఆ ఊరి జనం తలరాతే మారిపోయింది. ఊర్లో వాళ్ళంతా ధనవంతులు అయిపోయారు.